వీడు మా తమ్ముడు. హలో. వీడు ఇంకో తమ్ముడు. హాయ్. నాన్న, ఈ అమ్మాయి జానకి అని అమెరికా నుంచి వచ్చింది. మా క్లాస్మేట్. నువ్వైనా చెప్పవు మాకు చదువుకోమని. ఎప్పుడు చూసినా గిటారు గిటారు అని ఏడుస్తాడు. ఏమన్నా అంటే కప్పులు తెచ్చాను చెప్పులు తెచ్చాను అంటూ. ఎందుకంటే అడుక్కోవడానికి కూడా పనికిరావు. నాన్న, ఈ అమ్మాయి కూడా మంచి డాన్సర్, మ్యూజిషియన్ కూడా. ఇంకే సర్వనాశనం. మీ అమెరికాలో క్రికెట్ ఆడతారా? అక్కడ బేస్బాల్ బాస్కెట్బాల్ ఆడతారు. మాకైతే సచిన్ ఉన్నాడు. మీకెవరున్నారు? ఒరే, నేను కన్నది నేను, నీకు తిండి పెడుతుంది నేను. నన్ను తలుచుకోకుండా ఎప్పుడు చూసినా సచిన్ అంటే ఎవర్రా సచిన్? ఎవరిని చూడు, సచిన్, షారుఖ్ ఖాన్, చిరంజీవి, రంభ. ఈ మొహాలు మండ రామకృష్ణ లేదు. అరే రే రే, ఏం సార్ నువ్వు ఎప్పుడు చూసా లొల్లి చేస్తావేంది? అవు అమ్మగారు, అమెరికాలో ఆవులు పాలిస్తాయా? అదే లేదు, డైరెక్ట్ గా కాఫీలు టీలు ఇస్తాయి. వెధబాగులు మాని నీళ్లు పోసుకో. అదే లేరా నీ దృష్టిలో పాలు? లక్ష్మి, పాలవారు వచ్చారు. అమ్మగారు, నాకు చిన్న డౌట్. మీ దేశంలో పెండతోని పిడికలు చేస్తారా? పిడకలా? అరే, పిడికలంటే తెలియదా అమ్మ? మన ఆవులు బర్రెలు పెండ పెడతాయి కదా, గా పెండ తీసుకపోయి గడ్ల పొలిపి గిట్లా గోడకేసి దనాదని కొడతాం కదా, పిడికలు అప్ప లెక్కలు ఉంటాయి. పేడా? చిచి, మేము అసలు ముట్టుకోం. మరి గట్లయితే ఆవుల పెండంతా ఏం చేస్తారు? ఏం చెయ్యం, ఎత్తి అవతల పారేస్తాం. అరే రే, మరి అమెరికాలో మొత్తం పెండంతా వేసేనా? లేదురా, వాళ్ళ చుట్టూ ఎర్రగా ఉంటుంది కదా, అది నల్లగా మారడానికి నెత్తి. రే, పాలు పోయరా. అవు అమ్మగారు, ఎర్రగా చీర మంచిగా ఉన్నది, కొత్తదా? రావండి, చూసారా అమ్మాయి? అమెరికాలో చీరలు కట్టుకుంటారా? అమెరికాలో ఉండే ఇండియన్స్ పాకిస్తానీస్ కట్టుకుంటారా ఆంటీ? అంటే అమెరికాలో చీరలకి డిమాండ్ లేదనమాట. డిమాండ్ లేదంటే రేట్లు కూడా తక్కువే కదమ్మాయి. అయితే అమ్మగారు, అమెరికాలకి వెళ్ళి 4 మంచి చీరలు తెప్పించుకోరి, గిసుంటి ఎర్రటి. అయ్యో నా రాత, ఇక్కడ కొనేందుకే దిక్కులేదు, ఇంకా అమెరికా నుంచి కూడాను. నువ్వు ఏ చీర కట్టినా ఒకేలా ఉంటావు, అందుకే కాస్ట్లీ చీరలు కొన్నావు. అంటే ఏమిటి మీ ఉద్దేశం? అదే నా ఉద్దేశం. బంగారం ఫెన్సింగ్ ఏమైంది? అరే, నేను చెప్తా కదా, నేను చెప్తారా? వాళ్ళ గురించి నీకు తెలీదు, నువ్వురా. పెండం పర్రేస్తుంటే సార్ కొట్టొద్దు సార్. ఇదేంటి సిల్లిగా చీర గురించి ఇంత గొడవెందుకు? ఇండియాలో 95% ఆడవాళ్ళు అలిగేది చీర గురించే. చీరకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అసలు ఈ ప్రపంచంలో ఇటు పవిత్రంగాను అటు సెక్సీగాను కనబడే డ్రెస్సు చీర ఒకటే.